నేను మీ మిత్ర సమస్యల వలయంలో భద్రాద్రి రామయ్య మరియు భద్రాద్రి ప్రజలు. భద్రాద్రి రామయ్య దర్శనానికి విచ్చేయుచున్న భక్తులకు దుర్వాసన స్వాగతం పలుకుతున్న పరిస్థితి. అయోధ్య రాముడికి పంచభక్ష పరమాన్నాలు, భద్రాద్రి రామయ్యకు అటవీ ఫలాలే నైవేద్యం అన్నట్లుగా ఉంది పరిస్థితి. భద్రాద్రిలో ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులపై భద్రాచల పురప్రముఖులు, సంఘ సంస్కర్త, రాజకీయవేత్త అయినటువంటి బొలిశెట్టి రంగారావు గారి మాటల్లో తెలుసుకుందాం. భద్రాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచినటువంటి ఈ పుణ్యక్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో చాలా అభివృద్ధి చెందవలసి ఉన్నప్పటికీ రాష్ట్ర విభజనలో భద్రాచలానికి ఉన్నటువంటి 8 మండలాలు ఆంధ్రాలో కలిసిపోవటం వల్ల దీని అభివృద్ధి ఆగిపోయింది. ప్రపంచం మొత్తం ముందుకెళ్తుంటే భద్రాచలం మాత్రమే వెనక్కి వెళ్తుంది. ముఖ్యంగా భద్రాచలం ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి ఏంటంటే, ఇలా మనిషి చనిపోతే కనీసం 6 అడుగుల స్థలం లేదు, అలాగే చెత్త పోసుకుందామంటే పెరిగేంత స్థలం లేదు. ఈ రోజున ఎంత దుర్భర పరిస్థితి, రామాలయం ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలలో చెత్త పోసి తగలబెడుతుంటే అక్కడి నుంచి పొల్యూషన్ వస్తుంది రాముడి ఆలయం మీదకి. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చాలా పొల్యూషన్తో నిండిపోతుంది. కారణం ఏంటంటే, భద్రాచలంలో ఉన్నటువంటి చెత్తని బయటపోయడానికి ఇక్కడ ప్లేస్ లేకపోవటం వల్ల. అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం అభివృద్ధి చెందకుండా కూడా ఉండటానికి కారణం ప్లేస్ లేకపోవటం వల్ల. ఎన్నో అభివృద్ధికి సంబంధించిన ఎన్నో స్కూల్స్, కాలేజెస్, అట్లాగే మొన్న తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇలా పేదలకు 1 సెంటు స్థలం లేని పరిస్థితి ఉంది. రాష్ట్ర విభజన సమయంలో అధికార తప్పిదం వల్ల ఆ రోజు అమెండ్మెంట్ పెట్టి తీసుకున్నారు ఈ 8 మండలాల్ని. మరి భద్రాచలానికి ఇటువంటి చాలా ముఖ్యమైన ప్రాంతం ఇదంతా పోద్దని నాకు తెలిసి ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిసి ఉండకపోవచ్చు. భద్రాచలం అంటే ఆయనకు చాలా ఇష్టమైన ప్రాంతం ఇదంతా కూడా. ఆయన ఎంతో భద్రాచలాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి దీనికి ఎంత అన్యాయం జరుగుతుందంటే ఆయన ఖచ్చితంగా ఆయన కొంత ఆలోచించి ఆ రోజునే ఈ పంచాయతీలను వదిలేసేవారని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ ఇద్దరికి అవినాభావ సంబంధం, సఖ్యత ఉంది కాబట్టి ఇద్దరు కూడా గతంలో గురు శిష్యులుగా ఉన్నారు కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కనుక చంద్రబాబు నాయుడు గారిని అడిగితే తప్పనిసరిగా ఈ 4 గ్రామ పంచాయతీలు, 5 గ్రామ పంచాయతీలు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి 4 గ్రామ పంచాయతీలు కనుక భద్రాచలం ఇస్తే, భద్రాచలానికి అనుసంధానం చేస్తేనే ఈ భద్రాచలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో మంచి డెవలప్మెంట్కి ముందు పోతుంది. కాబట్టి 2 ప్రభుత్వాలు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని భద్రాచలానికి న్యాయం చేయవలసిందిగా సందర్భంగా అందరినీ వేడుకుంటున్నాను. కోట్ల రూపాయలతో భద్రాద్రిని అభివృద్ధి చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే చెత్త వేయడానికి పిడికెడు మట్టి లేదు. భద్రాద్రి అభివృద్ధి విభజన సమయంలో ఆంధ్రాలో కలిసినటువంటి 5 పంచాయతీలను తెలంగాణలో కలిపినప్పుడు మాత్రమే భద్రాద్రి అభివృద్ధి సాధ్యం. ఈ యొక్క సమస్యపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దృష్టి సారించాలని కోరుకుంటున్నాను.